హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్లో నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉండదు, ఓన్లీ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. 6 of Cups, Ace of Cups, 10 of Cups. Okay, the Empress. Oh, divine masculine and feminine energies, the Emperor and the Empress. ఇక్కడ 6 of Cups, Ace of Cups and 10 of Cups. Opening card, 6 of Cups. Somebody is coming back. Okay, ఈ పర్సన్ ఎవరైతే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారో ఈ పర్సన్ మీకు ఆల్రెడీ తెలిసిన పర్సనే. మీకు ఈ పర్సన్తో కొంచెం హిస్టరీ కూడా ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీరేం ఈ పర్సన్ని గోస్ట్ చేసి ఉండొచ్చు. సడన్లీ సెపరేషన్ వచ్చేసింది అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చారు ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఆర్ మీరే ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చారు. బట్ ఇద్దరు కూడా రిజెక్ట్ చేసుకున్నారు, ఇద్దరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు, బట్ మీ వల్ల కాలేదు. సో నా అగైన్ అండ్ అగైన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. మేబీ దిస్ ఈజ్ సెకండ్ ఛాన్స్ ఆర్ థర్డ్ ఛాన్స్. ఓకే, అండ్ విత్ 10 of Cups ఈ పర్సన్కి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీతో మ్యారేజ్, కమిట్మెంట్ ఇవన్నీ కోరుకుంటున్నారు. అండ్ దిస్ ఏస్ ఆఫ్ కప్స్ ఆల్సో ఇండికేట్స్ మ్యారేజ్, రీయూనియన్ అండ్ ప్రపోజల్, లవ్ ఆఫర్. ఓకే, మీ లైఫ్లో నుండి ఎవరో ఒకరు వెళ్ళిపోయారు. సమ్ అదర్ పర్సన్ ఆర్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆర్ ఎనీ ఫ్రెండ్ ఆర్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీ క్లోజ్ రిలేషన్లో ఉన్న పర్సన్ like relatives or any sibling. సో ఎవరైతే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో దట్ సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ with an offer or love offer or business offer. And Ace of Wands, lot of hot energy కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, this lot of hot energy, somebody broke their heart. సో ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, దీన్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి అని డిసైడ్ అవుతున్నారు. ఆ ప్లానింగ్ ఏంటి, ఎలా తీసుకెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి అనేది చాలా ఆలోచిస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ని. వై మిస్డ్ ఆపర్చునిటీ అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో కార్డ్లో, మీరు మీ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ రిజెక్టెడ్ యూ. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా, అట్లీస్ట్ అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడాలన్నా మీరు రిజెక్ట్ చేస్తారేమో అని చాలా ఫియర్స్ అనేవి ఉన్నాయి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ నో కాంటాక్ట్కి అండ్ ఈ ఫియర్స్కి వీటన్నిటికీ కూడా ది ఎండ్ అనమాట. ద టెంపరెన్స్ కార్డ్. ఈ టెంపరెన్స్ కార్డ్ ఇండికేట్స్ ఏంజల్స్ ఆర్ గైడింగ్ యూ అండ్ యువర్ పర్సన్. ఈ పర్సన్ని మీ ముందుకు తీసుకురావడానికి అండ్ మళ్ళీ మీ ఇద్దరిని రీయూనియన్ చేయడానికి ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ మీకు. అండ్ మిమ్మల్ని ఇలా సాడ్నెస్లో చూడలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ని కూడా ఇలా సాడ్నెస్లో చూడలేకపోతున్నారు. దిస్ పర్సన్ ఆల్సో, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో దిస్ పాస్ట్ పర్సన్, ఈ పర్సన్ కూడా చాలా టీయర్స్లో కనిపిస్తున్నారు. ఓకే,
బట్ ఇదంతా వాంటెడ్లీ చేసుకున్నదే. మీ పర్సన్ స్టార్ట్ చేశారు ఇది. ఇట్లా ఈ సిచ్యువేషన్ ఇలా ఎమోషనల్గా చేసేయడం, హోప్లెస్ సిచ్యువేషన్గా చేసేయడం, ఇదంతా ఎవరు చేశారంటే మీ పర్సనే. ఓకే, సో లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మీ పర్సన్ దగ్గర నుండి మీ దగ్గరికి వస్తుందో, మెసేజ్ ఆర్ కాల్, ఇది లైఫ్ చేంజింగ్ మెసేజ్ అనమాట. ఇక్కడ కొంచెం ప్లేయర్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో కొన్ని మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఇలాంటివి కూడా చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ ఫీలింగ్స్తో ఆడుకున్నారు ఈ పర్సన్. బట్ నౌ దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు, బట్ ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది చూస్తే సమ్ డిసీట్ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మేబీ ఇంకా మీరు వద్దు అనుకుని వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. అది ఎనీ న్యూ మూన్ డే రోజు జరిగి ఉండొచ్చు. ఓకే, సో అగైన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేది కూడా ఎనీ న్యూ మూన్ డే రోజే. న్యూ మూన్ డే అవ్వచ్చు, లేదా న్యూ మూన్కి 2 days ముందు 2 days వెనక కూడా జరుగుతుంది. ఓకే, అరౌండ్ దిస్ 11/11 పోర్టల్, ఈ మంత్ ఏదైతే ఉందో జనవరి మంత్ 2026, ఇది కంప్లీట్ అయ్యేలోపు ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవుతారు. రీయూనియన్ కార్డ్స్ వస్తున్నాయి మనకి. అండ్ ద వీల్ కార్డ్, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు చాలా గుడ్ న్యూస్ అనేది తీసుకొస్తుంది అనమాట. దట్ ఎండింగ్ ఏదైతే, పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదైతే ఉందో, ఒక హ్యాపీ న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, బట్ ఎందుకు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అసలు ఈ పర్సన్ అనేది, రీజన్ ఏంటి అనేది చూద్దాం. సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, డెత్, రీబర్త్ కార్డ్. ఓకే, ఈ పర్సన్ ఎవరినో చూస్ చేసుకుని మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది. దే థాట్ దే ఆర్ కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఈ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ ఒక కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అనుకుని, అండ్ వాళ్ళతో రిలేషన్ ఒక హ్యాపీ రిలేషన్గా ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది, హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందేనంటే దట్ సైకిల్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అని తెలుసుకున్నారు. ఓకే, ఆ పెయిన్ఫుల్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నారు మీతో. ఓకే, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో విత్ సమ్ అదర్ పర్సన్, అది టోటల్లీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనమాట, ట్రికీ సిచ్యువేషన్. అండ్ ఈ హై ప్రీస్టెస్ ఎనర్జీ సో మెనీ సీక్రెట్స్ అనేవి ఉంచారు మీ పర్సన్కి అండ్ దట్ అదర్ పర్సన్కి మధ్య. మీ పర్సన్ని జస్ట్ మ్యానిపులేట్ చేశారు. మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తే మీ పర్సన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఈ డీప్ బాండింగ్ ఆర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అడ్డు పెట్టుకుని మీ పర్సన్తో చాలా గేమ్స్ ఆడారు. దట్ మైండ్ గేమ్స్ ఇప్పటికీ మర్చిపోరు మీ పర్సన్. సో స్టిల్ దే ఆర్ జగ్లింగ్ ఇన్ దట్ రిలేషన్ మీ పర్సన్. సో దే వాంట్ లాయల్టీ నా. మీ పర్సన్కి లాయల్టీ కావాలి, ఆనెస్టీ కావాలి. దట్ న్యూస్ ఆర్ మెసేజెస్ ఏదైతే మీ పర్సన్కి క్లారిటీ కావాలో ఆ క్లారిటీ అనేది ఇప్పుడు వస్తుందన్నమాట. ఓకే, సో నౌ దే విల్ వాక్ అవే ఫ్రమ్ సమ్ అదర్ సిచ్యువేషన్ అండ్ మీతో రీయూనియన్ అవుతుంది విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది జరిగింది, తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది. అండ్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ విత్ జెన్యూన్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్. ఆ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తే సడన్ చేంజెస్ చేయబోతున్నారు తన లైఫ్లో, సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది. ఓకే, సడన్ చేంజెస్ రిగార్డింగ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, సడన్ చేంజెస్ రిగార్డింగ్ కమిట్మెంట్. తన లైఫ్ సెటిల్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు. కానీ ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది రిలేషన్షిప్. ఎలా అంటే మీరు జస్టిస్ చేస్తారా, మేబీ డివోర్స్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది మీ పర్సన్, కానీ ఆ సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా?
ఇంకెవరికో గుడ్ బై చెప్పి మీకు దగ్గరికి వచ్చేస్తాను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? ఇది కావాలి. ఆ క్లారిటీ కోసమే మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు తనకి ఇంకా సపోర్టింగ్గా ఉన్నారు అని కనుక తెలిస్తే ఈ పర్సన్ మీ వైపు వస్తారు. ఎస్, 4 ఆఫ్ పెంటకల్స్. మీ రిలేషన్ ఇంకా స్టిక్ అయి ఉన్నారు మీ రిలేషన్కి. అండ్ 6 ఆఫ్ పెంటకల్స్. రెసిప్రొకేట్ చేయాలని ఉంది ఈ పర్సన్కి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి రిలేషన్షిప్లో. అప్పుడే ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అనేది ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట విత్ ద హెయిరోఫెంట్ కార్డ్. అండ్ మీకేదో ఫైనాన్షియల్ గెయిన్స్ ఏవో రాబోతున్నాయి. సడన్ ఫైనాన్షియల్ చేంజెస్, సడన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవో రాబోతున్నాయి. 2 or 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ సడన్లీ సమ్వన్ విల్ రిటర్న్ యువర్ మనీ ఆర్ గిఫ్ట్ యూ సమ్ మనీ, సంథింగ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఇలాంటివి ఏవో రాబోతున్నాయి. సో బట్ ఈ మనీ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద అమౌంట్. మనీ అన్నాను కదా అని ఏదో వస్తుందిలే అనుకోకండి. లార్జ్ అమౌంట్ ఏదో రాబోతుంది, హ్యూజ్ అమౌంట్. ఏస్ ఆఫ్ సోర్డ్స్. హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్, లాంగ్ కాన్వర్సేషన్స్ జరగబోతున్నాయి. ఈ పర్సన్ ఇంకా సాడ్నెస్లోనే ఉన్నారు. ఈ పర్సన్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ టు సాడ్నెస్. లైఫ్ అంతా ఈ సాడ్నెస్సే ఆక్యుపై చేసేస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. సాడ్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు, సాడ్నెస్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఐసోలేషన్లో ఉండడం అంటే ఇష్టం. ఓకే, అందుకే డెసిషన్ అనేవి ఒక డెసిషన్ తీసుకోవాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది ఈ పర్సన్కి. ద నైట్ ఆఫ్ పెంటకల్స్. సమ్ టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ సమ్ మెసేజెస్ అండ్ కాల్స్ ఏవో రాబోతున్నాయి. అండ్ మీ పర్సన్కి ఒకవేళ మీరు కనుక ఫినాన్షియల్ హెల్ప్ చేస్తుంటే ఈ పర్సన్ దాంట్లో కొంచెం అమౌంట్ అయినా మీకు ఇవ్వబోతున్నారు దిస్ మంత్. They are trapped in some situation, stuck in some situation, and Knight of Cups. And apology కనిపిస్తుంది ఇక్కడ. Apology and proposal from the past person. Now they are in a crossroad. అంటే ఈ క్రాస్ రోడ్ ఏంటి ఇక్కడ అంటే వన్ ఈజ్ తన ఫ్యామిలీ ప్రాబ్లం, వన్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, వన్ ఈజ్ థర్డ్ పార్టీ ప్రాబ్లం. ఓకే, అండ్ వన్ ఈజ్ మీ కమిట్మెంట్ ప్రాబ్లం. మీరు ఇక్కడ ఒక అల్టిమేటం ఇచ్చారు మీ పర్సన్కి. ఏంటి అల్టిమేటం అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలంటే మీరు మీ పర్సన్ తప్ప మీ మధ్యలో ఇంకెవరు ఉండకూడదు. థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉండకూడదు అని చెప్పారు మీ పర్సన్కి. కానీ దిస్ థర్డ్ పార్టీ could be family responsibility. ఓకే, సో అలా ఎమోషనల్ బర్డెన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్కి. సో ఈ క్రాస్ రోడ్లు ఉండి అసలు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అని అంటే అది చెప్పాను కదా ఆల్రెడీ. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. ఎమోషనల్గా మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. అండ్ స్టిల్ దే వాంట్ ఏ న్యూ బిగినింగ్ విత్ యూ. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ యూ. ఇక్కడ విక్టిమ్ మెంటాలిటీ కనిపిస్తుంది మీ పర్సన్ది. అండ్ 2 of Wands. దే వాంట్ టు రీకన్సైల్ విత్ యూ. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కూడా రాబోతుంది. అండ్ సడన్ చేంజెస్, సడన్ ట్రావెల్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, so let's see what's the situation of you and your person. Number 2 could be significant ikkada. Number 7 could be significant. Okay, significant numbers 2 and 7. And important dates 9, 11, 28, 26, 29, 23 కూడా సంథింగ్ గుడ్ న్యూస్ ఏదో తీసుకొస్తుంది. ఓకే,
సిచ్యువేషన్ ఏంటి అసలు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే సాబటేజ్ అండ్ రీబిల్డ్. అంటే మీ కనెక్షన్ని సాబటేజ్ చేసింది మీ పర్సనే. సో రీబిల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీ పర్సన్దే. నౌ దే ఆర్ ఇన్ అ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ అండ్ మీటింగ్ అండ్ టాకింగ్. ఈ మీటింగ్ అండ్ టాకింగ్ని అరేంజ్ చేస్తారు మీ పర్సన్. ఓకే, అండ్ మేబీ సమ్ డేటింగ్ కూడా ఉంటుంది. అండ్ కటింగ్ టైస్ అండ్ మూవింగ్ ఆన్ విత్ సంథింగ్ ఆర్ సమ్ వన్. నీడింగ్ టైమ్ అనమాట. ఇంకా స్పేస్ కావాలి అని అడుగుతారు మీ పర్సన్ టు హీల్ దెమ్సెల్ఫ్. అక్కడ స్పేస్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఆ స్పేస్ దేనికి అని అంటే తను చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఒకప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. కానీ సడన్లీ ఏదో గుడ్ న్యూస్ తనకి వినిపించడం, ఏదో జరగడం వల్ల మళ్ళీ కొంచెం తన వర్క్ తను చేసుకోగలుగుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ స్టిల్ క్రాస్ రోడ్లోనే ఉన్నారు. అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏం చూస్ చేసుకోవాలి, తన లైఫ్ ఏంటి, ఈ ప్లానింగ్ అంతా కూడా తనకి తానే చేసుకోవాలి. ఈ పర్సన్కి ఎవరిని అడ్వైజ్ అడగటం అలాంటి అలవాట్లు కూడా లేవు ఈ పర్సన్కి. కంప్లీట్లీ ఐసోలేటెడ్ మైండ్ సెట్. ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఏదైనా ఫ్రీ టైం ఉంటే మ్యూజిక్ వింటూనో, మూవీస్ చూస్తూనో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ తక్కువ, ఉన్న ఫ్రెండ్స్ కూడా టాక్సిక్ ఫ్రెండ్స్. డిఫికల్ట్ లైఫ్. ఓకే, ఇంట్రెస్టెడ్, అవైటింగ్ మెసేజెస్. సో మీరు మెసేజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మీరు మెసేజ్ చేసినా మీ మెసేజెస్ చూసుకోలేరు ఈ పర్సన్, ఎందుకంటే మీరు ఆల్రెడీ మెసేజ్ చేసి ఉన్నారు ఇక్కడ. కానీ మీ మెసేజ్ చూసుకోవట్లేదు, ఎందుకంటే మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. అన్బ్లాక్ అనేది కూడా వినిపిస్తుంది ఇక్కడ, కాబట్టి అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ కొంతమంది బ్లాక్ చేయకుండా మ్యూట్లో పెడతారు. అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. మెసేజెస్ ఇంకా మీ పర్సన్ చెక్ చేయలేదు. మేబీ నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ మీ మెసేజెస్ చెక్ చేస్తారు. అండ్ అప్పటి నుండి మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇద్దాం, కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం అని వెయిట్ చేస్తున్నారు. యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్ అంటున్నారు. అంటే మేబీ మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ కెరీర్ పరంగా సెటిల్ అయిన పర్సన్, బట్ దిస్ పర్సన్ అలాంటి సెటిల్మెంట్ అనేది ఏం లేదు. హార్డ్ వర్కింగ్ పర్సన్, నో సెటిల్మెంట్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఇది ఒక సోల్ టై. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ తన పాస్ట్ మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ప్రాపర్ డెస్టినీ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హర్డ్. డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోవడం అలవాటు ఈ పర్సన్కి. ఎస్కేపింగ్. ఓకే, ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కానీ అలా కాదు. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఏదో చైల్డిష్ మెంటాలిటీ అనేది చూపిస్తారు అలాంటి టైంలో. అలా టైం వేస్ట్ అవుతుంది ఈ పర్సన్కి. ఓకే, వెరీ సైలెంట్ పర్సన్, కామ్ గోయింగ్ పర్సన్, బట్ స్టబర్న్ పర్సన్. రాంగ్ చాయిస్ అయితే చాలా ఈజీగా చేసుకుంటున్నారు ఈ పర్సన్, బట్ ప్రాపర్ చాయిస్ అయితే అది చేయడానికి చాలా టైం పడుతుంది. మేబీ దే ఆర్ ఫేసింగ్ సమ్ కర్మ, పాస్ట్ లైఫ్ కర్మ. ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ అస్ ఎట్. డిజానెస్టీ, లాడ్ ఆఫ్ లైస్, అబద్ధాలు అనేది చెప్పడం జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఈ అబద్ధాల వల్ల చాలా రిలేషన్షిప్స్ ఈ పర్సన్ లైఫ్లో ఫెయిల్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ మ్యానిపులేటింగ్ ఎనర్జీ కూడా ది ఎండ్ చెప్పబోతున్నారు. అంటే ఇప్పటి నుండి ఏం చేసినా, ఏం చెప్పాలనుకున్నా చాలా ఫ్రాంక్గా ఉంటారనమాట. ఓపెన్గా చెప్తారు, ట్రూత్ అనేది చెప్తారు, నో లైస్. ఇన్సెపరబుల్ ఎనర్జీ. మిమ్మల్ని ఇద్దరిని ఎవరు విడదీయలేరు అంటున్నారు. వన్ లాస్ట్ కార్డ్.
తన మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి మిస్టేక్స్ ఇంకెప్పుడు జరగకూడదని తన మిస్టేక్స్ తనే రెక్టిఫై చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అని అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇద్దరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు, బట్ నాట్ పాసిబుల్. మీ వల్ల కాలేదు. ఓకే, ఇంటెన్స్ కెమిస్ట్రీ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మీకు మేష, సింహ, ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ మిథున, వృషభ, కన్య, తుల, కుంభ, కర్కాటక, వృశ్చిక రాసులు కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఆల్ఫాబెట్స్ హెచ్, సి, డి, ఎస్, అగైన్ సి, ఎం అండ్ అగైన్ వై. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు కొన్ని నెంబర్స్ చూస్తూ ఉంటారో, లైక్ 11, 11, 444, ఈ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నప్పుడు మీకు యూనివర్స్ ఇస్తున్న సిగ్నేచర్ సైన్ ఏంటి అదనంటే, యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ అన్నమాట. అది ఏంటి అంటే, మీ పర్సన్ మీరు త్వరలోనే మీట్ అవ్వబోతున్నారు అని అర్థం. ఓకే, అండ్ లాట్ ఆఫ్ మిర్రరింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. మిర్రరింగ్ ఎనర్జీ, మిర్రరింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అంటే 21 అండ్ ఇలా కాంబినేషన్లో కనిపిస్తాయి. 21, 12 ఆర్ 13, 31 ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే, మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మెసేజ్ చేయట్లేదు అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అసలు మీరు ఎలా ఉన్నారో చూడటానికే ఈ పర్సన్ సడన్లీ మీ ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అండ్ లాట్ ఆఫ్ టాకింగ్ అనేది కనిపిస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. లాట్ ఆఫ్ అటెన్షన్, లాట్ ఆఫ్ రొమాంటిక్ ఎనర్జీ. ఓకే, సో రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ మేనిఫెస్ట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కామెంట్ సెక్షన్లో రాసుకోండి క్లెయిమ్ చేసినట్టుగా. ఓకే, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 2026 క్రిస్టల్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, అబౌట్ లవ్, మనీ, సక్సెస్, హెల్త్ అండ్ కెరీర్లో సక్సెస్, రిలేషన్షిప్లో సక్సెస్, రీయూనియన్, ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇన్ దిస్ 2026, ఈ 2026 క్రిస్టల్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది తప్పకుండా వేసుకోవాలా అని అడుగుతున్నా చాలామంది. తప్పకుండా వేసుకోవాలని కాదు నేను చెప్పేది, ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఓకే, మీ లైఫ్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు అండ్ కరుంగలి మాల ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైఫ్.